హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆరుషివంగా. బయట చల్లగా వర్షం పడుతుంటే ఇంట్లో వేడివేడి మిర్చీలు తింటుంటే ఆహా ఓహో ఆ సుఖమే వేరు కదండి. మా ఇంట్లో మాత్రం కొంచెం డిఫరెంట్. బయట ఎంత వేడిగా ఉండని చల్లగా ఉండని ఏదైనా కానీ తినాలనిపిస్తే తినాలి అంతే. మిర్చి చేయమని అడిగిండు, సో నేను ఇక్కడ కొంచెం ధనియాల పొడి ఉప్పు కలిపి మిర్చిలో పెడుతున్నాను. బజ్జీ మిర్చి అంటే కొంచెం లావుగా ఎంత చక్కగా ఉంటాయో పొట్టిగా. ఇవేంటండి మిర్చీలు, బజ్జీ మిర్చి అంటే వంకర టింకరగా నాలాగా పొట్టిగా పొడుగ్గా సంబంధం లేకుండా ఉన్నాయి. మరి ఇవి కారం ఉంటాయో మరి చప్పగా ఉంటాయో తినేదాకా తెలియదు. సో నేను మాత్రం ఇత్తులు తీయకుండానే అలానే పెట్టేస్తున్నాను. మిర్చి బజ్జీకి అస్సలు తీసిపోనిది ఏదీ ఉండదు. మిర్చి బజ్జీ ఉంటే చాలు, ఇంక అన్నం తినకపోయినా సరిపోతుంది. అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి. ఈలోగా నేను పిండిని మిక్స్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం నానితే చాలా చక్కగా వస్తాయి. సో అందుకని శనగపిండిలో కొంచెం బియ్యం పిండి కొంచెం కార్న్ఫ్లవర్ వేసి కలుపుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి, మిర్చి చాలా మంచిగా వస్తుంది బజ్జీ అనేది. లోపల కూడా మంచిగా కాలుతుంది. ఒకవేళ లూజ్గా అయినా కారిపోతుంది, లేదు టైట్గా ఉంటే లోపల కాలదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి, చాలా మంచిగా వస్తాయి మిర్చీలు. బాండీలో నూనె వేసుకొని అది వేడెక్కాక కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కొంచెం ఇంకొక 5 మినిట్స్ అలా పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం వేసి చూసుకుంటే అది మెల్లిగా బుడగలు వచ్చి పైకి వస్తే చాలండి, ఇక ఆయిల్ హీట్ అయినట్టే. అప్పుడు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చీలు వేసుకోవాలి ఒక్కొక్కటి. ఆ తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చీలు వేసుకోవద్దు, ఎందుకంటే ఒకటి ఇంకొకటి అంటుకుంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలా అయితే లోపల మంచిగా కాలుతాయి, బయట క్రిస్పీగా లోపల క్రంచీగా సూపర్గా ఉంటాయి. అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఉండాలండి. చూడండి, ఒకటి అస్సలు టచ్ అవ్వట్లేదు, అంటుకోవట్లేదు, ఎంత మంచిగా వేగుతున్నాయో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను, చాలా లోపల కూడా చాలా మంచిగా వేగాయి. ఆ తర్వాత కొంచెం రెడ్డిష్ లాగా బ్రౌనిష్ లాగా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఎక్కువ మాడితే కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు. మిర్చి కనబడేలాగా వేసుకోవడం వల్ల పిండి కూడా మంచిగా కుక్ అవుతుంది. మిర్చి కట్ చేసేటప్పుడు చాలా పొడుగుగా అనిపించింది, ఇప్పుడు చూడండి ఎంత పొట్టిగా ఉన్నాయో, పొట్టి మిర్చి లాగా. అందులోనే నేను కొంచెం పిండి మిగిలితే కొంచెం బుడాల్లాగా వేసాను, అవి ఎలా ఉండిపోయాయో. మళ్ళీ ఇంకొక వాయి ఎందుకులే అని అందులో వేసేసరికి అన్నీ నతుక్కుపోయాయి. నా మిర్చి స్పెషల్ ఇదేనండి, ఫైనల్ లుక్. ఆనియన్ లెమన్ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో, ఎంత చక్కగా టేస్టీగా ఉందో. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూశారు కదా, చూసినందుకు థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఆరుషివంగా.